ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ కోయిలకుంటకు నాకు మా నాన్నగారు ఒక సంబంధాన్ని నిర్మించాడు. అది భూమి మీద నేను ఉన్నంతకాలం ఈ పరిసర ప్రాంతాలలో దేవుడు నాకు ఇచ్చిన ఏ వనరైనా, అది డబ్బైనా, తెలివైనా, అధికారమైన, జ్ఞానమైనా, అది ఎక్కువ మందికి రీచ్ చేయాలి. ఆ ప్రక్రియలో భాగంగా కొంతమంది ఎక్స్పర్ట్స్తో, హెల్త్ ఎక్స్పర్ట్స్తో స్నేహం ఏర్పడింది. అయితే అప్పటికే నేను 2011 నుంచి షుగరు, బీపీతో కొంత సఫర్ అవుతుండేవాడు. 2011 నుంచి 2019 వరకు ట్యాబ్లెట్స్ వాడుతూ వచ్చేవాడిని. ఆ తర్వాత మాట అంటే కొంతమంది మిత్రుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్తో, ప్రసాద్ సార్తో, నారాయణ సార్ అవుతో పరిచయం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన అడ్వైస్తో అక్కడ మేము చదువుకుంటున్నటువంటి ఆ దైవ గ్రంథంలోని కొన్ని మాటలను చూసినప్పుడు రెండు కంపారిటివ్గా దాదాపు సమానంగా ఉన్నాయి. అక్కడ దేవుడు అక్కడ ఉన్న ప్రజలకి 2 పూట్ల మీల్స్ మాత్రం సజెస్ట్ చేశాడు. వీళ్ళు కూడా 2 పూట్ల మీల్స్ సజెస్ట్ చేయటం వచ్చారు. అక్కడ ఏ ఆహారాలు ఎక్కువగా చెప్పబడ్డాయో అలాంటి ఒక ఆహార విధానాన్ని డైలీ మనం చేసేటువంటి జీవన శైలిలో మనం భిన్నంగా ప్రవర్తించినప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క సమస్యలన్నింటికి ఇక్కడ వీళ్ళు పరిష్కారం చెప్పుకోవచ్చు. అలాంటిది ఇక్కడ నాకు తెలిసింది ఆ ప్రోగ్రాంలో భాగంగా ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రోగ్రాంలో భాగంగా ఈ హెల్త్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకున్నాను. అప్పుడు రిక్వెస్ట్ చేశాను ప్రసాద్ సార్ని, ఇట్లా మా ఏరియాలో కూడా మీ జ్ఞానాన్ని పంచి గైడ్ చేయమని చెప్పినప్పుడు వారు చాలా బిజీ ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఏడీగా ఉంటారు. రాష్ట్రం, దేశంలో అనేక ప్రాంతాలలో ఆయన సర్వీస్ ఇస్తూ ఉంటారు. ఆయన ఒప్పుకొని ఈ ప్రోగ్రామ్కి నిన్న నంద్యాలలో చేశారు. ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పాను కదా, 2019 నుంచి నేను వాళ్ళ సజెషన్స్ ఫాలో అవుతూ వచ్చాను. వాళ్ళు ఎటువంటి ఆహారం తినమన్నారో, ఎటువంటి పదార్థాలను తీసుకోమన్నారో చేసుకుంటూ వచ్చాను. ఒక 1 year క్రితము షుగర్ ట్యాబ్లెట్ ఆపేశారు, అంటే షుగర్ ఫ్రీ అయింది. 1 నెల క్రితం నుంచి బీపీ ట్యాబ్లెట్ ఆపేశారు. మా మిస్సెస్ కూడా ఇక్కడే ఉంది. నేను బీపీ ట్యాబ్లెట్ వేసుకోకపోతే అంత ప్రాబ్లం, అంటే ఏమైపోతామో అన్నటువంటి బాధ, భయం, అంత వరిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు వాటి నుంచి విముక్తి అయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఎవరైతే ఏదైతే చెప్తున్నారో అది కేవలం మాటలు కాదు అని మీరు గ్రహించగలిగి అందులో చెప్తున్న సమాచారాన్ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని మీ జీవన శైలిలో ఆ మార్పు చేసుకోగలిగితే ఖచ్చితంగా మెరుగైన ఆరోగ్యాన్ని వాళ్ళ మాటలు మనకు ఇస్తాయి. దాన్ని బేస్ చేసుకొని మళ్ళా ఈ ప్రోగ్రామ్స్ మళ్ళా వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడల్లా మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. ఇది అందరికీ, అన్ని ప్రాంతాల వారికి విస్తరించాలన్న సంకల్పం నాకు బలంగా ఉంది. మీరు కూడా వాటిని తెలుసుకొని ఆచరించినప్పుడు ఎక్కువ మందికి మనం షేర్ చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.